యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. మరి నిమ్రోదును గురించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మరి యెహోవా ఎదుట పరాక్రమం కలిగినటువంటి మరి వేటగాడిగా నిమ్రోదు ఉన్నాడు. మరి నిమ్రోదు విషయంలో కొన్ని విషయాలు మనం నిమ్రోదు పార్ట్ 1లో మనం చదువుకున్నాం. అక్కడ అబ్రహాము బాల్యం వరకు మనం వచ్చాం. మరి అబ్రహాం బాల్యం విషయంలో మనం కొన్ని విషయాలు అంటే బైబిల్లో లిఖితం కానిటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. మరి యొక్క పార్ట్ 1 చూసినటువంటి వారికి మాత్రమే పార్ట్ 2 అర్థమవుతుంది. మరి రెండో భాగంలో అబ్రహాం యొక్క బాల్యం గురించి. మరి తెరాహు అబ్రహామును ఒక గుహలో దాచి నిమ్రోదు కనబడకుండా రహస్యముగా మరి పెంచడం మరి జరిగింది. తెరాహు ఇంటికి మరి అబ్రహామును దాచిన మరి గుహలోకి మరి మధ్యలో ఒక సొరంగ మార్గం మరి రహస్యంగా ఏర్పాటు చేసుకుని దాని గుండా అప్పుడప్పుడు అబ్రహామును కనిపెట్టుచు మరి తెరాహు మరి రావడం జరిగింది. ఈ విధంగా అబ్రహాము 10 సంవత్సరాలు గుహలో ఉండి మరి అక్కడే పెరిగి మరి ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాము ఒక దినము అబ్రహాము గుహలో నుండి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి సూర్యుడిని గమనించడం జరిగింది. సూర్యుడు వెలుగునివ్వడం వలన మరి సూర్యుడు దేవుడై ఉంటాడని అబ్రహాము భావించెను. సూర్యుడు క్రమేణా నిష్క్రమించి అనగా సాయంత్రం అయిపోగానే తగ్గిపోయి రాత్రి కాగానే చంద్రుడు కనబడడం గమనించి చంద్రుడు దేవుడై ఉంటాడని భావించాడు. ఇలాగ చంద్రుడు సూర్యుడు ఒకరి తర్వాత ఒకరు రావడం గమనించి వీరిద్దరూ తర్వాత దేవుళ్ళు కాదని, వీరిద్దరిని నడిపించే మరొక శక్తి ఉందని, అదే నిజమైన దేవుడని మరి భావించెను. అయినను సరే దేవుని గూర్చినటువంటి మరి పూర్తి అవగాహన అబ్రహాముకి మరి లేదు. అప్పుడు తెరాహు అబ్రహామును నోవాహు ఇంటికి రహస్యముగా పంపించి వేసింది. నోవాహు ఇంట మరి అబ్రహాము 39 సంవత్సరాలుండి షేము దగ్గర నిజ దేవుని గురించినటువంటి జ్ఞానమును నేర్చుకున్నారు. జలప్రళయం గతించిన 2 సంవత్సరాలకు షేము అర్పక్షదును కనెను. అప్పుడు షేము వయస్సు 100 సంవత్సరాలు. అర్పక్షదు శాలను కనినప్పుడు మరి షేముకు ఇంకా 465 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఏబేరును కనిబడినప్పుడు షేముకు 435 సంవత్సరాలు ఆయుష్ మిగిలి ఉండెను. ఏబేరు పెలేగును కనినప్పుడు షేముకు 391 సంవత్సరాలు మరి ఆయుష్ మిగిలి ఉన్నది. పెలేగు రయ్యును కనినప్పుడు షేముకు 361 సంవత్సరాల ఆయుష్ మిగిలి ఉంది. రయ్యు సెరూగును కనినప్పుడు షేముకు 329 సంవత్సరాల ఆయుష్ మిగిలి ఉంది. సెరేగు నాహోరును కనినప్పుడు మరి షేముకు 299 సంవత్సరాల ఆయుష్ మిగిలి ఉంది. నాహోరు తెరాహును కనినప్పుడు షేముకు 270 సంవత్సరాల ఆయుష్ మిగిలి ఉంది. తెరాహు అబ్రహామును కనినప్పుడు షేముకు 200 సంవత్సరాల ఆయుష్ మిగిలి ఉంది. కాబట్టి అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా షేము 25 సంవత్సరాలు బ్రతికాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు అతనికి 100 సంవత్సరములకు అప్పటికి షేము ఆయుష్ 100 ఏండ్లు మిగిలి ఉండెను. ఇస్సాకుకి 60 ఏండ్లు వయసులో యాషావు యాకోబు పుట్టినప్పుడు షేముకి ఆయుష్ 40 ఏండ్లు మిగిలి ఉండెను. యాషావుకి 40 ఏండ్ల వయస్సు అప్పుడు షేము చనిపోయెను. దీనిని బట్టి జలప్రళయం ముందు సమాచారం అంతా నోవహు కుటుంబానికి అక్కడ నుండి తరము వెంట తరము అబ్రహాముకు అందించబడినది. అబ్రహాము పుట్టినప్పుడు నోవహు 829 సంవత్సరములు, షేము మరి 390 సంవత్సరములు వయసు కలిగినటువంటి వారు. మరి అబ్రహాము నోవహు ఇంట మరి ఆదాము నుండి జలప్రళయం వరకు, జలప్రళయం నుండి అప్పటి వరకు జరిగిన సమాచారం అంతా నేర్చుకున్నాడు అబ్రహాము గారు. అబ్రహాముకి 50 ఏండ్ల వయసు వచ్చినప్పుడు తిరిగి తండ్రి అయినటువంటి తెరాహు ఇంటికి మరి అబ్రహాం రావడం జరిగింది. ఈ తెరాహు మరి నిమ్రోదు దగ్గరే ఉన్నాడని మనం గమనించాం. అయితే అబ్రహాము మరి మరలా మరి తెరాహు దగ్గరకు మరి వచ్చిన తర్వాత మరి తెరాహు అన్నటువంటి పరిస్థితిని ఎదిరించుట, అబ్రహాము నిమ్రోదుని ఎదిరించుట అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. నిమ్రోదు సూర్యదేవుణ్ణి ఆరాధించేవాడు. అంతేకాక 12 మంది గృహదేవతలను పెట్టుకుని ఆరాధన చేసేవాడు. అంతేకాక తనను తాను దేవునిగా ప్రకటించుకుని అప్పటికి ఉన్న జనులందరినీ విగ్రహారాధనకు పురికొల్పాడు. ప్రజల మనస్సులో
దేవుని మీద నమ్మకం లేకుండా చేసి వారిని దారి తప్పించాడు. షేము సంతానమైన తేరహు కూడా నిమ్రోదుకు సేవలు చేస్తూ నిమ్రోదు వలనే విగ్రహారాధన చేస్తూ ఉండేవాడు. అబ్రహాము నోవాహు ఇంట తన బాల్యమును గడిపి షేము ద్వారా దేవుని విషయాలు నేర్చుకుని తనకు 50 ఏండ్ల వయసు వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి అయినటువంటి తేరహు దగ్గరకు చేరాడు. తన తండ్రి అయినటువంటి తేరహు చేస్తున్నటువంటి విగ్రహారాధన, బొమ్మల పూజ తప్పు అని చెప్పి నిజదేవుడిని మాత్రమే ఆరాధించాలని దేవుని చేత చేయబడినటువంటి సృష్టిని కానీ, సృష్టిలో ఉన్నటువంటి ఏ ఇతర వస్తువుని కానీ, మానవ చేతి పని అయిన ఏ విగ్రహాన్ని కానీ పూజింపకూడదని చెప్పి తన తండ్రి ఎంట ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ పగలగొట్టి అబ్రహాము ధ్వంసం చేశాడు. అబ్రహాము విగ్రహాలను పగలగొట్టిన సంగతి నిమ్రోదు తెలుసుకుని అబ్రహామును పిలిపించి తను ఆరాధించేటువంటి సూర్యదేవునికి నమస్కారం చేయమని నిమ్రోదు అబ్రహాముని బలవంతం చేశాడు. అలా చేయకపోతే అగ్నిగుండంలో పడవేస్తానని బెదిరించాడు. అబ్రహాముకు అగ్ని శక్తివంతమైన దేవుడని, ఆ అగ్నికి నమస్కారం చేస్తే వదిలేస్తానని చెప్పాను. దానికి అబ్రహాము సమ్మతింపక అగ్ని దేవుడైతే అగ్నిని ఆర్పివేయగల నీరు ఎవరని ప్రశ్నించాను. అప్పుడు నిమ్రోదు నీటికి నమస్కరించమని చెప్పాను. దానికి అబ్రహాము సమ్మతింపక నీరు దేవుడైతే నీటిని తెచ్చినటువంటి మేఘము ఎవరని చెప్పాను. అప్పుడు నిమ్రోదు మేఘానికి నమస్కరించమని చెప్పాను. అప్పుడు అబ్రహాము మేఘము దేవుడైతే మేఘాన్ని నడిపించి గాలి ఎవరని ప్రశ్నించాను. అప్పుడు నిమ్రోదు గాలికి నమస్కరించమని అబ్రహాము చెప్పాను. ఇలా ఇద్దరి మధ్య వాదన పెరిగి పెద్దదైంది. అప్పుడు నిమ్రోదు అబ్రహామును అగ్నిగుండంలో పడవేసి, నేను ఆరాధించే అగ్ని దేవుడైతే నిన్ను దహించి వేస్తుంది, లేదా నీవు చెప్పే దేవుడు నిజమైన దేవుడైతే నీవు అగ్నిలో నుండి క్షేమంగా బయటకు వస్తావని చెప్పాను. అబ్రహాము నిమ్రోదు ఎదుట తన తండ్రి అయిన తేరాహు ప్రజలందరూ చూస్తూ ఉండగా అగ్నిలో నుండి నడిచి క్షేమంగా బయటకు వచ్చాను. దీని ద్వారా అబ్రహాము దేవుడే నిజమైన దేవుడని, నిమ్రోదు ఆరాధించేవారు ఆయన ముందు శక్తిహీనులని నిరూపించబడింది. అప్పటికి కొందరు అబ్రహాము ప్రతినిధులుగా నిప్పుల మీద నడవడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా ఆ విధంగా చూస్తూనే ఉంటాం మనం. నిమ్రోదు అగ్నిని ఆరాధన చేసేవాడు. అగ్ని దేవుడు అన్నిటికంటే శక్తి కలిగినటువంటి వాడని నమ్మేవాడు. అబ్రహాం అగ్నిలో నుండి తన దేవుడు అగ్ని కంటే శక్తి గలవాడని నిరూపించును. తద్వారా ప్రకృతి శక్తులను, సాతాను శక్తులను అగ్ని పరీక్షలో నిలబడుట ద్వారా ఓడించును. తన మాట వినని వారిని అగ్నిలో పడవేసే ఆచారము కూడా నిమ్రోదే ప్రవేశపెట్టు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు నిమ్రోదు నుండి ఈ సాంప్రదాయం నేర్చుకున్నాడు. దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విగ్రహారాధనను ఎదిరించి రాజాజ్ఞను ధిక్కరించి అగ్నిగుండంలో పడడానికి ఇష్టపడ్డారు, కానీ రాజు యొక్క విగ్రహానికి నమస్కారం చేయలేదు. ఎందుకంటే అబ్రహామును తప్పించినటువంటి దేవుడే తమను కూడా తప్పిస్తాడనేటువంటి విశ్వాసం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ అబ్రహాము చరిత్ర ద్వారా తెలుసుకున్నారు. దానియేలు గ్రంథం 3:17లో మనం చూసినట్లయితే, మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును అని ఆ విధంగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విశ్వాసం పెంచుకోవడం జరిగింది. అలాగే నిమ్రోదు అబ్రహాముకు పెట్టినటువంటి అగ్ని పరీక్ష సమయంలోనే హారాను మరణం యొక్క విషయాలు జరుగుతున్నటువంటి సమయంలో నిమ్రోదు హారానును నీవు ఎవరి పక్షమున ఉంటావని ప్రశ్నించను. అప్పుడు హారాను ఏమీ పాలుపోక ఏమీ జవాబు చెప్పాలో మనసులో నిర్ణయించుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. మనసులో అబ్రహాము అగ్నిలో కాలి చనిపోతే తాను నిమ్రోదు పక్షాన ఉండాలని, లేక అబ్రహాము క్షేమంగా అగ్నిలో నుండి వస్తే అబ్రహాం పక్షంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ఆలోచన దేవునికి విరోధంగా ఉన్నది. ఇతని హృదయం దేవుని ఎదుట సరైనదిగా కనబడలేదు. అబ్రహాము అగ్నిలో నుండి క్షేమంగా బయటకు వచ్చుట చూచి తాను అబ్రహాము పక్షమని నిమ్రోదుతో అనెను. అప్పుడు నిమ్రోదు మిక్కిలి కోపంతో అతన్ని కూడా అగ్నిలో వేయమని ఆజ్ఞాపించును. అప్పుడు నిమ్రోదు సైనికులు హారానును, అబ్రహాము, తెరాహు మిగిలిన జనులందరూ చూచుండగా అగ్నిలో పడవేసును. కానీ దేవుని ఎడల ఇతని హృదయం సరైనదిగా కాదు కనుక దేవుడు ఇతన్ని రక్షింపలేదు. తన తండ్రి ఎదుటని అగ్నిలో
కాలి హారాను చనిపోయాను. మరి అప్పటికే హారానుకు లోతు, మిల్కా, ఇస్కా అను ముగ్గురు పిల్లలున్నారు. అప్పుడు నిమ్రోద్ అబ్రహామును తన దేశము నుండి కల్దీల ఊరు అను పట్టణము నుండి పంపించి వేసెను. అబ్రహాముకు కొన్ని విలువైన బహుమతులు ఇచ్చి నిమ్రోదు మరి అబ్రహామును బయటికి పంపించి వేశాడు. అబ్రహాముతో పాటు ఏలియాజరు మరి ఇంకా 200 మంది జనులు బయలుదేరి వెళ్ళిరి. అబ్రహాము తండ్రి అయినటువంటి తేరాహు కుటుంబం కూడా అబ్రహాముతో పాటే కల్దీల ఊరను పట్టణము నుండి దేవుడు చూపించిన చోటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చనిపోయిన హారాను కుమార్తెల్లో మిల్కా అనేటువంటి ఆమెను నాహోరు వివాహం చేసుకుని మిగిలిన వారు అబ్రహాముతో వెళ్ళినట్లు ఆదికాండంలో మనం చదువుతాం. హారాను తన తండ్రి కంటే ముందు కల్దీల ఊరు అను పట్టణంలో మృతి చెందినట్లుగా ఆదికాండంలో వ్రాయబడింది. కానీ అతను ఎలాగ మృతి చెందాడో వ్రాయబడలేదు. నిమ్రోదు అబ్రహాముకు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు నిమ్రోదు హారానును కూడా నీవు ఎవరి పక్షాన ఉన్నావు అని అడిగినప్పుడు అబ్రహాము గెలిస్తే అబ్రహాము పక్షము, అబ్రహాము చనిపోతే నిమ్రోదు పక్షం ఉండాలని హృదయములు అనుకున్నాను. దేవుని ఎదుట మరి స్థిరత్వం లేనివానిగా అవకాశవాదిగా హారాను కనిపించున్నప్పుడు మరి ఆ దేవుడు ఇతన్ని అగ్నిగుండంలో నుంచి రక్షించలేదు. ఇదే షడ్రకు, మేషకు, అబేద్నెగో అయితే దేవుడు రక్షించకపోయినా నమస్కారం చేయమని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం మరి ప్రకటించారు. ఈ రోజుల్లో చాలామంది హారాను వలె దేవుని వాక్యాన్ని, పరిచర్యను తన సుఖానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి వారికి హారానుకు పట్టినటువంటి గతే పడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం 16 వచనాల్లో మనం చూసినట్లయితే నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. మరి కొందరు మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసుల్లాగా బయటకు వెళ్ళినప్పుడు లోకస్తుల్లాగా ఉంటున్నారు. అలా కాకుండా అబ్రహాము వలె నమ్మకముగా మరణ పర్యంతము ఉండి మరి జీవ కిరీటమును స్వతంత్రించుకోవాలి. ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కాబట్టి ఈ యొక్క సంగతులు జరిగిన కల్దీల ఊరను పట్టణానికి అగ్ని అని పేరు. మరొక భాగంలో మరి బాబేలు గోపురం గురించి, బాబేలు గోపురం యొక్క నిర్మాణం గురించి మనం చదువుకుందాం. ప్రస్తుతం మనం మరి అబ్రహాం యొక్క బాల్యం అలాగే హారాను మరణం విషయాన్ని మనం చూసాం. బాబేలు గోపురం యొక్క నిర్మాణం జరిగినటువంటి విషయాలు పార్ట్ 3లో మనం చూద్దాం. మరి పార్ట్ 1, పార్ట్ 2 తప్పక చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.